అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్. ఈరోజు వీడియోలో సంకష్టహర చతుర్థి 2025 సంవత్సరంలో జూన్లో ఎప్పుడు వచ్చింది అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని అంటారు. పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని అంటాము. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తూ ఉంటాము. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం మనం ప్రతి నెల కూడా ఆచరిస్తూ ఉంటాము. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు కనుక వస్తే గనుక అది అంగారక చతుర్థి అని అంటాము. అలా కలిసి రావటం చాలా విశేషం. అయితే అదొక పర్వదినంగా మనం చేసుకుంటూ ఉంటాం. సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు కానీ ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ అవన్నీ కూడా తొలగుతాయండి. అయితే సంకష్టహర చతుర్థి ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3-4 రోజుల్లో చవితి వస్తుందన్నమాట. ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయం అయ్యే సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చతుర్థిగా పరిగణించవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు సంకష్టహర చతుర్థి 2025 సంవత్సరంలో జూన్లో ఎప్పుడు వచ్చింది, పీఠం పేరు ఏమిటి, గణపతి నామం ఏమిటి అనేదంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మనకి సంకష్టహర చతుర్థి జూన్ 14 సాయంత్రం 3:46 ప్రారంభమవుతుంది. అలాగే జూన్ 15 సాయంత్రం 3:51 వరకు ఉంటుందండి. అయితే మనకి చంద్రోదయ సమయం వచ్చి రాత్రి 9:38 ఉంటుందన్నమాట. అలాగే సంకష్టహర చతుర్థి గణపతి నామం మనకి కృష్ణ పింగళ నామం. అలాగే పీఠం పేరు శక్తి గణపతి పీఠంతో స్వామివారిని ఆరాధించవలసి ఉంటుంది. ఈరోజు స్వామివారిని వీలైతే ఎర్రని పుష్పాలతో గనుక పూజిస్తే చాలా మంచిదండి. సంకష్టహర చతుర్థి ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే సంకష్టహర చతుర్థి రోజున మనం ముడుపు కట్టుకుంటే చాలా మంచిది. ఈ ముడుపు కట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, అసలు ముడుపు ఎలా కట్టుకోవాలి, ఎలా ముడుపుని పూజలో పెట్టి పూజించాలి అనేదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించేటప్పుడు మనం గరికను పెట్టి స్వామివారికి పూజ అనేది చేసుకుంటాము. అలాగే ప్రసాదంగా మనం బెల్లంతో చేసినటువంటి కుడుములు కానీ లేదు అంటే పరమాన్నం కానీ నివేదన అనేది చేస్తాం. అయితే సంపూర్ణ పూజా విధానం మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.